స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళేటటువంటి విధానాన్ని అన్ని రకాలుగాను కూడా సరైనటువంటి మార్గంలో వెళ్ళే విధంగా, సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళే విధంగా మొట్టమొదటిగా ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో స్కూల్స్ లో మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పరచకుండా అన్ని రకాలుగాను కూడా ప్రశ్నపెట్టించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు. 4 నేడు అని చెప్పి వాళ్ళ జోబులు నింపుకోవడానికి దాన్ని వాడుకుని ఎటువంటి స్కూల్ బాధ్యతలు కూడా ఎవరికి అప్పగించకుండా, దానికి సక్రమైనటువంటి విధానం లేకుండా అన్నింటినీ కూడా వ్యవస్థలని ప్రశ్న పట్టించినటువంటి పరిస్థితి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచడంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చదువుకోవాలనే నినాదంతో ఈరోజు లోకేష్ గారు ఒక నూతన వరవడిని సృష్టించే విధంగా అనేక సంస్కరణలను తీసుకురాబోతున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు మేనేజ్మెంట్ కమిటీలు ఎవరైతే ఎన్నికయ్యారో ఈరోజు ఏదో ఒకటి మీరు ఒక కమిటీ చైర్మన్గా కాకుండా మీ పిల్లలు కూడా అదే స్కూల్స్లో చదువుతున్నారు. మీ పిల్లలు కూడా అదే స్కూల్స్లో చదివి అటువంటి వారిని, యాక్టివ్గా ఉండేవారిని ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మీ ఆధ్వర్యంలో ఆ స్కూల్స్ అన్నీ కూడా అన్ని రకాలుగాను కూడా ముందడుగు వేయాలి. అక్కడ మంచి ఫలితాలు సాధించాలి, మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోవాలి. ఈరోజు మీరు ఏదో చైర్మన్గా ఎన్నికయ్యాం కదా, ఒకసారి వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్తో మాట్లాడేసి వచ్చేద్దాం, లేకపోతే వాళ్ళు చెప్పింది మనం యూజ్ చేయడం కాదు. చైర్మన్గా మీ బాధ్యతలు మనందరం కూడా తెలుసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలి, స్కూల్లో హాజరు శాతం పెంచాలి. ఫస్ట్ స్కూల్లో పిల్లల్ని పెంచే విధంగా మనం ఏ కార్యక్రమాలు చేయాలి అనేది ముందుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడానికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి నిధులను ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుపోతుంది. దానికి సంబంధించి మనందరం కూడా మీరు బాధ్యతలు తీసుకుని స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మీ వంతు కృషి చేయాలి. ఈరోజు మీరందరూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు చైర్మన్గా ఎన్నికైన తర్వాత మీదే ఆ బాధ్యత. అక్కడ ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు వచ్చి వాళ్ళు చూసుకుంటారనేది కాదు. మీకు అన్ని హక్కులు మీకే కల్పిస్తున్నాం. మిమ్మల్ని రేపొద్దున అడుగుతాం, ఫలానా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఏ విధంగా పనిచేస్తున్నారని. ఆ విధంగా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకుని ప్రోయాక్టివ్గా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్లో ఏ విధంగా రోజు విద్యార్థులు ఉంటారు, వారికి సేఫ్టీ ఉండాలి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇద్దరికి సెపరేట్ టాయిలెట్స్ ఉన్నాయా లేదా, వాటి క్లీనింగ్లు చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. కనీసం వారానికి మీరు 3-4 రోజులు వెళ్ళి ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులను కానీ అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా పరిశీలించి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా దాన్ని తీర్చిదిద్దడానికి, ముఖ్యంగా క్లాస్ రూమ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే మధ్యాహ్నం భోజనం ఏ విధంగా పెడుతున్నారు, అక్కడ ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది, మనం కూడా ఒక్కొక్క రోజు తినాలి, టేస్ట్ చేయాలి అక్కడ. అలాగే దానికి సంబంధించిన డైనింగ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి పిల్లలకి. దాంతోపాటుగా ఆట స్థలాలు, చాలా స్కూల్స్కి ఆట స్థలాలు ఉన్నాయి, హై స్కూల్స్కి అన్నింటినీ కూడా అవి ఉపయోగకరంగా ఉన్నాయా లేదా. ఈరోజు చాలా స్కూల్స్లో గడ్డి మొలిచిపోయి మొత్తం ప్లే గ్రౌండ్ అంతా కూడా నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా క్రీడా సౌకర్యాలు కల్పించే విధంగా మీరు మీ స్కూల్స్ని పరిశీలించి ఆ గ్రౌండ్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మీరు ప్రపోజల్స్తో రండి, నేను దానికి సహకారం అందిస్తాను. ఆ స్కూల్స్లో ఏ విధంగా, అలాగే పబ్లిక్ క్లాస్ రూమ్లో సఫిషియంట్ లైటింగ్ ఉందా, ఫ్యాన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి, బెంచెస్ ఉన్నాయా లేదా. నేను గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో అన్ని హై స్కూల్స్కి 100% బెంచీలు ఇచ్చాం. ఇప్పుడున్న పరిస్థితి నుంచి కూడా మళ్ళీ చూసుకోవాలి ఒకసారి, బెంచెస్ ఉన్నాయా లేదా అనేది. అలాగే వాటర్ ఫెసిలిటీస్, ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్లు కొన్ని స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. వాటర్ ప్లాంట్స్ ఉన్నాయా లేదా, మంచినీటి సౌకర్యం ఉందా లేదా.
ఈ విధంగా ఇటువంటివన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. అలాగే డ్రైనేజ్, వర్షాలు వస్తే కొన్ని స్కూల్స్ మునిగిపోయే పరిస్థితి ఉంది. దానికి అవుట్లెట్స్ ఏ విధంగా ఉన్నాయి, డ్రైనేజ్ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. అలాగే కొన్ని పాఠశాలల్లో రాత్రులు వెళ్ళి గంజాయి బ్యాచ్లు లేదా అల్లరి మోకలు కూడా వెళ్ళి కొన్ని వాళ్ళు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అటువంటి వాటిని అరికట్టే విధంగా కొన్ని హై స్కూల్స్లో మనం వాచ్మెన్స్ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మీరు ఎస్ఎంసీ చైర్మన్గా మీ బాధ్యతని, మీరు ఏదో చైర్మన్గా ఎన్నికయ్యారు అయిపోయిందనేది కాకుండా మీరు బాధ్యతగా తీసుకుని స్కూల్స్లో మీరు గ్రామానికి సర్పంచ్ ఏ విధంగా ఉంటాడో అలాగే స్కూల్కి అన్ని మీరై మీ ఆధ్వర్యంలో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. దానికి నా సహకారం ఎప్పుడు ఉంటుంది. మీ స్కూల్స్లో మీరు ఈ చెక్ లిస్ట్ పెట్టుకుని ఇవన్నీ ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది మీరే డైరెక్ట్గా నా దగ్గరికి రండి. వస్తే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో, ఏ విధంగా చేయాలనేది మనందరం కూడా కలిసి మళ్ళీ ఆ స్కూల్స్లో బాగు చేద్దాం. అంటే ఇప్పుడు నిధులు కొరత ఉంది, అన్నీ ఒకేసారి చేయలేము. కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీకు తెలియాలి, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనందరం కూడా కలిసి స్కూల్స్ అన్నింటినీ కూడా తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మనందరం కూడా ముందుకు తీసుకెళ్దాం. అలాగే ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున అన్ని మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా నిధులు కూడా త్వరలోనే కేటాయిస్తారు. అలాగే కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు ఇప్పుడు. అలాగే టీచర్స్ని కూడా ఈరోజు వర్క్ అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు. ఈరోజు కొన్ని స్కూల్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి, మా స్కూల్స్లో టీచర్స్ని పంపించేస్తున్నారని మీరు ఆపించండి అని. ఇది మీరందరూ కూడా ఒకటి నేను తెలుసుకోవాలి. ఈరోజు ఒక వర్క్